హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటగది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి. కరివేపాకు మొత్తం కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకోండి. కరివేపాకు బాగా వేగాలండి. చిన్నపిల్లలు కరివేపాకు తినడానికి ఏడుస్తారు, అలాగే నోట్లో పెట్టుకొని కూడా ఉమ్మేస్తారు. అలా కాకుండా ఇలా పొడిలా చేసి పెడితే, అన్నంలో కలిపి పెడితే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా తినేస్తారు కూడా. ఈ చిన్న పిల్లలకే కాదండి, బాలెంతలు కూడా తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ కాస్తంత వేడి మొత్తం నేను వేసుకొని వేయించుకోండి. బాగా చూడండి, బాగా వేగాలండి. ఇలా ఎర్రగా అయ్యే వరకు ఇవి చల్లారాలండి. చల్లారాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకోండి. దీంట్లో కాస్తంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ ఇది పొడి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి.